అది తీసుకో అది తీసుకో అది తీసుకో ఇదే చూడండి ఇదే చూడండి రండి రండి అందరం సార్ కుదరదు పైసలే సార్ థ్యాంక్ లేదు పైసలే వెళ్ళండి వెళ్ళండి అందరికి నేను సెట్ చేస్తే మన అందరూ ఓకే అన్నయ్య జరగనా పోయిన సంవత్సరం వచ్చిన పోయిన సంవత్సరం వచ్చింది అప్పట్లో మళ్ళా ముంగడి పోతాడు అమ్మాయి చూడండి మేడం అమ్మాయి జరగండి చూడండి సారీ సైడ్ కూడా కొంచెం హలో హలో సార్ సార్ ఇక్కడ సార్ ఇది చూడండి అవుతుంది అబ్బా అందరికీ నమస్కారం సార్. నేను ఇంతవరకు వ్యాపారం మిర్చి బజ్జీ అన్నీ చేసేది సార్. ఇప్పుడు వనిత టీ షాపు పెట్టించాను సార్ వాళ్ళు. దీంతో నేను పైకి రావాలి సార్. అందరికీ నమస్కారం. ఇందిరా మహిళా శక్తి సాధికారత కింద 130 స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 10 ఇది 10th. సో ఇదేంటంటే మహిళలు ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నారో అట్లా కాకుండా వాళ్ళకు కొంచెం కంఫర్ట్ ఇస్తూనే వాళ్ళు ఇంకొంచెం అధికంగా డబ్బులు సంపాదించుకునే విధంగా వాళ్ళ కష్టానికి నిజమైన ఫలితం వచ్చే విధంగా ఇట్లాంటి టీ స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మనం చూస్తున్నాము ఇందిరా మహిళా శక్తి కింద అనేక పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి 1 లక్ష కోటి రూపాయల 1 lakh crore బ్యాంక్ లింకేజెస్ మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం దాదాపు 25,000 కవరేజ్ అయింది. దాన్ని బట్టి చూస్తే మనం 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డబ్బులు ఇవ్వడం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ టైంకి ఇవ్వడమే కాకుండా వాళ్ళు అభివృద్ధి చెందుతూ
మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదాన ముందుకు నడిపిస్తున్నారు. అనేకమైన పెట్రోల్ పంప్స్ నుంచి మొదలుకుంటే బస్సెస్, తర్వాత సోలార్, అవి అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకొచ్చి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. చిన్న తరహా మధ్య, తర్వాత ఇంకా ముందుకెళ్ళి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అవ్వాలని నేను నా తోటి సోదరి వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళల జీవితాలను ఎట్లా మారుస్తుందో అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆర్థికంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. మహిళలు ఎందుకంటే కష్టపడే తత్వము పూర్తిగా మహిళలకి సొంతం. అది అట్లా కష్టపడి ముందుకెళ్ళి దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమ్మకి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్ ద బెస్ట్ అమ్మ, కష్టపడి పనిచేసుకోండి. మీతో పాటు మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ముందుకు వచ్చే విధంగా పని చేసుకోవాలి, ప్రయత్నం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.